ధన్యవాదాలు అధ్యక్ష. 2027-26-27 ఆర్థిక సంవత్సరానికి సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి 11,118.84 క్రోర్స్ కేటాయించడం ధన్యవాదాలు అధ్యక్ష. ఇది సాంఘిక సంక్షేమ శాఖకి ప్రత్యేకించి ఈ శాఖ మార్చలేనటువంటి మంత్రివర్యులకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అయితే ఈ సాంఘిక సంక్షేమ శాఖలో ప్రత్యేకించి అధ్యక్ష గవర్నమెంట్ హాస్టల్స్, ఈ గవర్నమెంట్ హాస్టల్స్ 428 బాయ్స్ హాస్టల్స్, 266 బాలికల హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇది ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్కి సంబంధించినటువంటి హాస్టల్స్ అధ్యక్ష. అయితే దీనికి సంబంధించి విద్యార్థులకు వసతి గృహం కల్పించడం జరుగుతుంది అధ్యక్ష. ఇది సోషల్ ఈక్వాలిటీకి సంబంధించి చేస్తున్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ చేస్తున్నటువంటి అధ్యక్ష. అయితే ఈ పథకం ద్వారా ఎంతోమంది విద్యార్థులు మంచి ఎడ్యుకేషన్ తీసుకుని సద్వినియోగపరుచుకుని ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ మంచి ఉన్నతమైనటువంటి పదవులు చేస్తూ ఈ దేశానికి రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తున్నారు అధ్యక్ష. అయితే ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్లో సరైనటువంటి ఫెసిలిటీస్ కల్పించకపోవటం వల్ల వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. అయితే 2024-25 విద్యా సంవత్సరంలో 6,608 మంది 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్కి అటెండ్ అయితే అధ్యక్ష 96% గవర్నమెంట్ హాస్టల్స్లో ఉండి చదువుకున్నటువంటి విద్యార్థులు 96% పాస్ అవడం జరిగింది అధ్యక్ష. అయితే ఎందుకని చెప్తున్నానంటే అధ్యక్ష, ఈ హాస్టల్స్లో ఉన్నటువంటి విద్యార్థులకు డైట్ ఛార్జెస్ సంబంధించి ప్రీ మెట్రిక్ వాళ్ళకి 1,150 రూపాయలు, అదేవిధంగా 9th 10th చదువుతున్నటువంటి వారికి 1,400 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. దీన్ని 1,150 రూపాయలు ఉన్నదాన్ని 1,500 రూపాయలు చేస్తే బాగుంటుందని, అదేవిధంగా 1,400 రూపాయలు ఇచ్చేదాన్ని 2,000 రూపాయలు చేస్తే బాగుంటుందని నా డిమాండ్ అధ్యక్ష. అదేవిధంగా ఇంటర్మీడియట్ వారికి 1,600 ఇస్తున్నారు అధ్యక్ష, దాన్ని 2,500 చేస్తే బాగుంటుందని నా ప్రధానమైనటువంటి డిమాండ్ అధ్యక్ష. అయితే ప్రభుత్వ వసతి గృహాలు నిర్వహణకు గాను 2026-27 సంవత్సరానికి 581.20 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది అధ్యక్ష. దీన్ని ఇంకా కాస్త పెంచితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అధ్యక్ష. అయితే దీంట్లో ఆనంద నిలయాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ పథకం క్రింద 2026-27 సంవత్సరానికి 6.19 కోట్లు కేటాయించారు అధ్యక్ష. ఇది 1,600 మంది ఎస్సీ విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి అభినందనలు అధ్యక్ష. అయితే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ వారు యూనివర్సిటీ అండ్ పబ్లిక్ స్కూల్స్లోనూ ఎయిడెడ్ స్కూల్స్లోనూ ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు అధ్యక్ష, వీరికి 75% అటెండెన్స్ వస్తే ఉన్న స్టడీస్కి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అయితే ఇందులో 40% రాష్ట్ర వాటా, 60% సెంట్రల్ వాటా జరుగుతుంది అధ్యక్ష. దీన్ని కూడా కాస్త పెంచితే బాగుంటుందని నా ప్రధానమైన డిమాండ్ అధ్యక్ష. అయితే ఇన్కమ్ లిమిట్ అధ్యక్ష, విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వారికి యాన్యువల్ ఇన్కమ్ 2.50 లక్షలు అంటే 2,50,000 యాన్యువల్ ఇన్కమ్ ఉన్నది అధ్యక్ష. దాన్ని 5 లక్షలకు పెంచాలనేది నా ప్రధానమైన డిమాండ్ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సత్యనారాయణ గారు చాలా కరెక్ట్గా బడ్జెట్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటే ఎక్కడ పెంచితే బాగుంటుంది అంతా చాలా